మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ ప్రైజ్ ద లార్డ్. నేటి హెబ్రోను క్యాలెండర్ వాగ్దానము కీర్తనల గ్రంథము 92వ అధ్యాయము 10వ వచనము. గుర్రపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, కొత్త తైలముతో నేను అంటబడి తిని. కీర్తనకారుడు సెలవిస్తున్నటువంటి మాటలు. గుర్రపోతు కొమ్ము వలె నా కొమ్ము పైకెత్తితివి. కొమ్ము అనగా అధికారమునకు సూచనగా ఉంటుంది. ఇక్కడ గొర్రెపోతు కొమ్ము దాని యొక్క వివరణగా వివరిస్తూ ఉన్నాడు. అది ఎంతో శక్తి కలిగినటువంటిది, ఎంతో బలమైనటువంటిది. దాని ముందు ఉన్నటువంటి పోటీలో ఎవరిని కూడా నిలవనీయదు. అంత శక్తి కలిగినటువంటిదిగా ఉంటుంది. తన జీవితము ఎంతో బలమైనటువంటిదిగా ఉంటుంది. గొర్రెపోతు కొమ్ము అంత శక్తి కలిగినటువంటిదిగా ఉంటుంది. ఇక్కడ మనము చూస్తే అధికారము గురించి, కొమ్ము అనగా అధికారము గురించి రాయబడుతూ వచ్చింది. అలాగే కీర్తనకారుడు అలాగే నన్ను పైకెత్తుతూ వచ్చావు, అందరికంటే నన్ను పైకెత్తుతూ వచ్చావు. అధికారంలో కానివ్వండి, ప్రతి దాని విషయంలో నన్ను హెచ్చిస్తూ వచ్చావు, నన్ను గణపరుస్తూ వచ్చావు. కొత్త తైలముతో నేను అంటబడి తిని అని అంటున్నటువంటి మాటలు. ఇక్కడ భక్తిహీనుల గురించి రాయబడుతూ వచ్చింది, చెడ్డవారి గురించి రాయబడుతూ వచ్చింది, దేవునికి వ్యతిరేకముగా జీవిస్తున్నటువంటి వారి గురించి రాయబడుతూ వచ్చింది, దేవుని మందిరము గురించి రాయబడుతూ వచ్చింది. ప్రతి దాని గురించి వివరణగా రాయబడుతూ వచ్చింది. చెడ్డవారిని, చెడిపోయినటువంటి వారు, భక్తి కలిగినటువంటి వారు, వారందరికంటే నా కొమ్ము పైకెత్తితివి, నన్ను మంచి స్థాయిలో ఉంచుతివి, నన్ను హెచ్చిస్తువి. అందుకే నీ మాటలు అంటూ ఉండింటే మనకు ఒక భక్తుడు జ్ఞాపకం వస్తూ ఉన్నాడు. అయ్యా, నన్ను హెచ్చించుటకు, నా కుటుంబము ఇంతగా హెచ్చించబడటకు నేను ఏ పాటి వాడినయ్యా అని దావీదు గారు అంటూ ఉంటాడు. దావీదు గారిని అలాగా హెచ్చిస్తూ వచ్చాడు దేవుడు, అలాగా గణపరుస్తూ వచ్చాడు. అలాగా దావీదు గారిని ఎంతో తన యొక్క సింహాసనము స్థిరమైనటువంటిదిగా, తన యొక్క సింహాసనము నిలవబడినటువంటిదిగా, తన యొక్క సింహాసనము ఎలాగ పైకి ఎక్కుతూ వచ్చిందో, ఎలాగ పైకి రావటమో మనము చూస్తూ ఉంటాము. కారణము దేవుడు. నా బలము యెహోవాయే, నా ఆశ్రయ దుర్గము యెహోవాయే, నా కొండ, నా కోట, నా దుర్గము, ప్రతిదీ నా దేవుడే అని అంటున్నటువంటి మాటలు మనకు తెలుసు. అందుకని అలాగ ఉన్నాడు కాబట్టి తన యొక్క జీవితం ఎంతగానో హెచ్చించబడుతూ వచ్చింది, తన కుటుంబం ఎంతో హెచ్చించబడుతూ వచ్చింది, ఎంతో ఆశీర్వదకరంగా ఉంటూ వచ్చాడు, ఎంతో దీవెనకరంగా ఉంటూ వచ్చాడు. ఈ ఉదయకాల సమయంలో మనలో కూడా హెచ్చించబడటానికి, మనలో కూడా దీవించడానికి, ఆశీర్వదించడానికి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ చెడ్డవారు ఉన్నారు, భక్తిహీనులు ఉన్నారు. ఇక్కడ వారిని పోల్చుకొని అంటున్నటువంటి మాటలు. అయ్యా, నేను ఈ మాదిరిగా లేను. గడ్డి వల్లే వెళ్ళిపోయేటువంటి వారు, భక్తిహీనులుగా ఉన్నటువంటి వారు, ప్రభా ఈ మాదిరిగా లేకుండా గుర్రపోతు కొమ్ము వల్లే నా కొమ్ము పైకెత్తితివి అని అంటున్నటువంటి మాటలు ఇక్కడ మనకు ఎంతో ఆశ్చర్యకరమైనటువంటి మాటలుగా ఉంటాయి. చూడండి, 92వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే, పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు, నిత్య నాశనము నొందటకే కదా భక్తిహీనుల గడ్డి వల్ల చిగుర్చుదురు, చెడు పనులు చేయవారందరూ పుష్పించుదురు. యెహోవా, నీవే నిత్యము మహోన్నతుడుగా నుందువు. నీ శత్రువులు యెహోవా, నీ శత్రువులు నశించెదరు, చెడు పనులు చేయవారందరూ చెదిరిపోవుదురు. గుర్రపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, కొత్త తైలముతో నేను అంటబడి తిని. నా కొరకు పొంచిన వారి గతి నా కన్నులు ఆశ తీరు చూచుచెదను. నాకు విరోధముగా లేచిన దుష్టులకు సంబంధించినది నా చెవులకు వినబడిను. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మోగవేయుదురు, లెబనోని మీద దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారు దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. ఇక్కడ చూడండి, వారి గురించి చెడిపోయినటువంటి వారు, అవివేకులుగా ఉన్నటువంటి వారు, నిత్య నాశనానికి పాత్రలుగా ఉన్నటువంటి వారు, చెడు పనులు చేస్తున్నటువంటి వారు, భక్తిహీనులుగా ఉన్నటువంటి వారు, ప్రభువా చెడు పనులు చేయవారందరూ చెదిరిపోతారు. అలాగా కాకుండా నా జీవితము ప్రభువా ఎలాగుందంటే 92వ అధ్యాయం 1-2 వచనంలో, యెహోవాను స్తుతించడం మంచిది,
మహోన్నతుడా, నీ నామమును కీర్తించడం మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాసితను 10 తంతుల స్వరమండలతోనూ గంభీర ధ్వనిగల సితారతోనూ ప్రచురించడం మంచిది. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచుచున్నావు. నీ చేతి పనుల బట్టి నేను ఉత్సాహించుచున్నాను. కీర్తనకారుడికి ఉన్నటువంటి తన యొక్క కోరిక, ఉద్దేశము దేవుని స్తుతించేది. ప్రతి రాత్రి, ప్రతి ఉదయము దేవుని కృపను, విశ్వాసితను 10 తంతుల స్వరమండలముతో గంభీర ధ్వనిగల సితారతో ప్రచురించడం మంచిది అది అనుకుంటూ ఉన్నాడు. కానీ ఇక్కడ కొంతమంది అవివేకులు, చెదిరిపోయినటువంటి వారు, భక్తిహీనులు, వారు నాశనము కలిగినటువంటి పనులే చేస్తారు, చెదిరిపోతూ ఉంటారు. ఇలాగ కాకుండా ప్రభా మిమ్మల్ని ఆరాధించడం వలన, మిమ్మల్ని స్తుతించడం వలన, మీ కృపను ధ్యానం చేసుకోవడం వలన 10 తంతుల సితారతో గంభీరగానే ధ్వనిగల సితారతో నేను ఎలాగా ప్రచురిస్తూ ఉన్నాను, అలాగ నా కొమ్మును మీరు పైకెత్తుతూ వచ్చారయ్యా. చూడండి, ఆరాధించడం వలన, స్తుతించడం వలన, ఆయన కృపను ధ్యానం చేసుకోవడం వలన దేవుడు మన కొమ్మును హెచ్చిస్తాడు. దేవుని ఏడల భయభక్తులు కలిగి ఉంటే మనకి ఏది కూడా తక్కువ కాదు. ఆయన ప్రతీదీ మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. మనం ఏమనుకుంటూ ఉంటాం, భక్తి వలన ఏమొస్తుంది, ప్రార్థన వలన ఏమొస్తుంది, మందిరానికి వెళితే ఏమొస్తుంది అని మనం అనుకుంటూ ఉంటాము. దేవుడు దేనిని కూడా వృధాగా పోనివ్వడు. స్తుతించడం వలన, దేవుని జ్ఞాపకం చేసుకోవడం వలన, కృపను ధ్యానించడం వలన, దేవుని 10 తంతుల సితారుతో ఆరాధించడం వలన మన కొమ్మును ఇచ్చిస్తాడు. ఎవరికి లేనటువంటి అధికారము మనకి ఇస్తాడు. దావీదును అలాగే ఇచ్చిస్తూ వచ్చాడు. అధికారులకు, అధిపతులకు, రాజకీయ వేదలు ఎవరికి లేనటువంటి పేరు దావీదు గారికి ఇస్తూ వచ్చాడు. గొర్రెల దొడ్డిలో నుంచి ఎంతగానో ఇచ్చిస్తూ వచ్చాడు. తన కొమ్ముని ఎంతో పైకెత్తుతూ వచ్చాడు దేవుడు. ఈ ఉదయకాల సమయంలో మన జీవితము పైకెత్తబడాలి అంటే మన కొమ్ము బలముగా, దృఢముగా, స్థిరముగా, బలమైనటువంటిదిగా ఉండాలి అని అంటే మనం దేవుని ఆరాధించాలి, స్తుతించాలి, గణపరచాలి. ఇలాగ చెడిపోయినటువంటి వారు, చెడ్డ కార్యములు చేసేటువంటి వారు, అవివేకము కలిగినటువంటి వారు, భక్తిహీనత కలిగినటువంటి వారు మాదిరిగా ఉండకుండా ఉంటే దేవుడు మనలను అంటకట్టబడి వర్ధిల్లేటువంటి విధానంలో నడిపిస్తూ ఉంటాడు. అందుకని ఇక్కడ కొత్త తైలముతో నేను అంటబడి తిని, ఎక్కడ అంటబడుతూ వచ్చాడు అంటే యెహోవా మందిరంలో నాటబడిన వారిని, వారు దేవుని ఆవరణంలో వర్ధిల్లుదురు. దేవుని మందిరంలో నాటబడినటువంటి వారిగా ఉంటే, దేవుని మందిరంలో నాటబడినటువంటి విధానంలో ఉంటే వారు ఎక్కడా కూడా అడుగులు ఉండవు, లోకంలో అడుగులు ఉండవు. ఈ లోకంలో ఉన్నటువంటి నాశనం కలిగినటువంటి అడుగులు వారు వెయ్యరు. దేవుని మందిరంలో నాటబడినటువంటి వారు ఈ లోకానికి వేరుగా ఉంటారు. దేవుని మందిరంలో నాటబడినటువంటి వారు అధికారముగా హెచ్చించబడినటువంటి వారుగా ఉంటారు. దేవుని ఆరాధించి, స్తుతించి, గణపరిచే వారుగా ఉంటారు. ఇది దేవుడు చెబుతున్నటువంటి వాక్యము, మనకు వినిపిస్తున్నటువంటి స్వరము. దేవుని మందిరంలో నాటబడినటువంటి వారముగా ఉండాలి, అంట కట్టబడినటువంటి వారముగా ఉండాలి, గొర్రెపోతు కొమ్ము వల్ల పైకి ఎదిగేటువంటి వారముగా ఉండాలి. ఆత్మ సంబంధమైనటువంటి అవసరతల నిమిత్తము మనము పోరాడేటువంటి వారముగా ఉండాలి. దావీదు గారు ముందు దేవుని ఎరుగుతూ వచ్చాడు, దేవుని బలమును కనుగొంటూ వచ్చాడు, దేవుని ఒక కృపను ధ్యానించుకుంటూ వచ్చాడు, దేవుని వాక్యంలో ప్రేమించినటువంటి వాడు, దేవుని మందిరాన్ని ప్రేమించినటువంటి వాడు. ఆత్మ సంబంధమైనటువంటి జీవితము ఫస్ట్ దావీదు గారి జీవితంలో చూస్తాము. తర్వాత తన దీవెన, తనకు వచ్చినటువంటి ఆశీర్వాదము, దీవెన ఎన్నో, ఎంత పైగా ఎక్కువ ఎచ్చబడుతూ వచ్చాడు, పైకి ఎంత హెచ్చించబడుతూ వచ్చాడు మనం చూస్తూ ఉంటాము. అవి వర్ణించలేము మనము. దావీదు గారు అలాగ జీవిస్తూ వచ్చాడు. దేవుని ఉద్దేశములను, దేవుని సంకల్పములను, దేవుని ఎంతగానో ప్రేమించినటువంటి వాడుగా ఉంటూ వచ్చాడు. మన జీవితంలో కూడా ఈ ఉదయకాల సమయంలో దేవుని మందిరంలో నాటబడినటువంటి వారముగా ఉండి ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలలో మనము కూడా అలాగా పైకి ఎదిగేటువంటి వారముగా ఉంటాయి. దేవుడు మనల్ని కూడా ఇచ్చేస్తాడు, మన కుటుంబాలను కూడా ఇచ్చేస్తాడు, మన యొక్క బిడ్డలను తరతరాల వరకు దేవుడు ఇచ్చేస్తాడు. తద్వారాగా దేవుని మందిరంలో మనము వర్ధిల్లేటువంటి వారముగా ఉంటాం. ఇలాగ దేవుడు మనందరిని సిద్ధపరిచి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ దయగల నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడిన మీ యొక్క శ్రేష్టమైనటువంటి వాక్యం బట్టి వందనాలు, స్తోత్రాలు. ప్రభా, కీర్తనకారుడు తన యొక్క కొమ్ముని ఎలాగే ఇచ్చిస్తూ వచ్చారు, ఎంత పైకెత్తుతూ వచ్చారు మాకు వివరిస్తూ వచ్చారు.
ప్రభా మా జీవితంలో కూడా మీ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి కార్యమును వెతికేటువంటి వారముగా మా కుమ్మలు కూడా మేము కూడా ప్రభా పైకి ఎత్తబడేటువంటి రీతిలో ప్రభా తగినటువంటి భక్తి సాధకము చేసేటువంటి వారముగా మమ్మల్ని సిద్ధపరుస్తామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. భక్తిహీనుల వలె, చెదిరిపోయినటువంటి వారి వలె, అవివేకుల వలె ప్రభా వీరి మాదిరిగా ఉండకుండా, నాశనానికి పాత్రలుగా ఉండకుండా మీ మందిరంలో నాటబడినటువంటి వారముగా, వర్ధిల్లేటువంటి వారముగా, మిమ్మల్ని ఆరాధించి స్తుతించి గణపరిచే వారముగా మమ్మల్ని సిద్ధపరుస్తున్నామని, వాక్యం ఇచ్చినటువంటి వారిని ఇలాగ ప్రభా ప్రతి ఒక్కరిని హెచ్చిస్తున్నామని, వారి కుటుంబంలో చాలనటువంటి దేవుడిగా మీరే దీవించి ఆశీర్వదిస్తున్నామని, ఆత్మ సంబంధమైనటువంటి వరములతో నింపుతురామని ప్రార్థన చేస్తూ నా ప్రార్థన ప్రభువు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.